రాగం తానం పల్లవి 5వ భాగం. 4వ భాగంలో పాటలి తల్లితో పాటు గాయత్రి జీవితం కూడా తెలుసుకుంటుంది. ఇక ఆఖరున 3వ స్నేహితురాలు జీవితాన్ని గురించి తెలుసుకోవడానికి సికింద్రాబాద్కి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. నాకు ముందు ఓ అబ్బాయి పుట్టాడు. నెలకే విరోచనాలతో ఎన్ని మందులు వాడినా దక్కకుండా పోయాడు. ఆ తర్వాత ఈ అంధురాలు పుట్టింది. బతికిన ఈ పిల్ల నా గుండెల్లో బాకులాయింది. కళ్ళు లేకపోవడంతో. అన్ని లక్షణాలు సవ్యంగా ఉన్న వాళ్లకే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు కాకపోతుంటే కళ్ళు లేని పిల్లని ఎవరు పెళ్లాడుతారో నువ్వే చెప్పు. ఇంకా అన్నీ శృతిమించి రాగాన పడుతున్నాయని గ్రహించాక నా పిల్ల బతుకు కోసమైనా నా సంసారంలో మార్పు రావాలనుకున్నాను. ఉంటున్న ఇల్లు, ఒంటిమీది నగలు అన్నీ అమ్మి పారేసి అప్పులు తీర్చేశాను. భీమేశ్వరం అండ్ కో స్థానే కాత్య అండ్ కంపెనీ పెట్టాను. మార్కెట్ని బాగా స్టడీ చేస్తూ ఈ ప్రాంతానికి మొదటగా కొన్ని సరుకుల ఏజెన్సీ తీసుకున్నాను. ఆ తర్వాత నిపుణులైన పనివారి సహాయంతో ఒక ఫారెన్ రిటర్న్ ఇంజనీర్ని పెట్టుకుని కొన్ని మేమే తయారు చేయడం ప్రారంభించాం. అలా అలా అభివృద్ధి చేసుకుంటూ ఈ బిల్డింగ్ కట్టాను. అయితే మీరిలా నూర్జహానులా అన్నీ బయట చక్కబెడుతుంటే మీ శ్రీవారు జహంగీరులా హాయిగా ఇంటి పట్టు నుండిపోయారన్నమాట. మధ్యలో అందుకొని అడిగింది పాటలి. ఇంకా నయం, నువ్వింట్లో కూర్చో, నేను చూసుకుంటానని భార్య అంటే ఏ మగాడు భరించలేడు. అతగాడి పురుషాభిజాత్యానికి, పురుష అహంకారానికి ఏదో గొడ్డలి పెట్టులా భావిస్తాడు. తనేదో చేతకాని వాడి క్రింద జమకట్టినట్టు ఫీల్ అవుతాడు. మరి మావారు మాత్రం తక్కువ తిన్నారా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, చేయి చేసుకున్నారు. ఇంకా లాభం లేదని ఆస్తి వ్యసనాల క్రింద వాడింది చాలక నన్ను బాధిస్తున్నాడని కోర్టులో దావా వేశాను. ఇద్దరం బోన్లో నిలబడ్డాం. చివరికి నేనే గెలిచాను. బిజినెస్ నేనే చూసుకుంటున్నాను. నేను కోర్టుకు కూడా వెళ్లడంతో నా ధైర్యం ఎంతటిదో అప్పటికే గుర్తించిన మా వారు చివరికి ఓటమి భరించలేక విడాకులు ఇవ్వాలని చూసినా నేను ఒప్పుకోలేదు. చివరికి ఆయన బాటిల్స్ ఖాళీ చేస్తూ ఈ పరాజయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించసాగారు. ఇంకా నేను దానికి అభ్యంతరం చెప్పలేదు. ఏదో విధంగా ఆయన కళ్ళెదురుగా ఉంటే చాలని నేను ఆయన పాకెట్ మనీగా ఇచ్చే డబ్బు తాగుడికి సరిపోయేంత మొత్తమే ఇస్తూ ఏదో ఈ విధంగా కాలక్షేపం చేస్తున్నాను. బిజినెస్, ఇల్లు అన్నీ నా పేరునే ఉన్నా, ఎంతో డబ్బు, గౌరవ ప్రతిష్టలు అన్నీ ఘనంగానే ఉన్నా నాకేదో అశాంతి. ఓ పక్క ఆయన అలా అయ్యారే అన్న దిగులు, పుట్టిన పిల్ల ఇలా అయింది అన్న బాధ. నాకింకా సంతోషం ఏముంటుంది చెప్పు. ఆయన బాగుపడి ఈ వ్యాపారాలన్నీ ఆయనే చూసుకుంటూ ఉంటే హాయిగా నీడపట్టున ఉండాలని నాకు కోరిక. నా పిల్లకి ఎన్నో వైద్యాలు చేయించాను. ఎందరో డాక్టర్లకి చూపించాను. దృష్టి లాభం కలగలేదు. ఆఖరికో డాక్టరు బొంబాయిలో కళ్ళు అమర్చడమే సరైంది అని అన్నాడు. ఇటీవల ఓ ఏడాది క్రిందట చూపిస్తే ఆ విధంగా నేత్రదానం చేసేవారున్నారేమో కానీ నాకే చాలా భయం. అసలు ఆపరేషన్తో ఇదే ఉంటుందో ఉండదో అని. ఒక బిడ్డ అలా పోయాక ఏదో ఇలా గుడ్డిగా అయినా తనుంటే చాలని ఓసారి అనిపిస్తుంది. పోనీ అక్కడికి తీసుకువెళ్ళి ప్రయత్నించాలని ఓసారి అనిపిస్తుంది. ఎటూ నిర్ణయించుకోలేక సతమతమవుతున్న సమయంలో మీ తమ్ముడి రాక నాకు ఒక విధంగా గొప్ప అదృష్టమని చెప్పొచ్చు. దానికి వయోలిన్ నేర్పమని ప్రోత్సహించాడు. మొదలుపెట్టాం. ఇంతవరకు నిర్విఘ్నంగానే సాగిపోతోంది. అలాగే వ్యాపారంలో కూడా. చిన్నవాడైనా నీ తమ్ముడు మహా గట్టివాడు. అతనికున్న వ్యాపార దక్షత చూస్తుంటే నేలే చాలా ఆశ్చర్యపోతూ ఉంటాను అంటూ చెప్పుకుపోతున్న కాత్యాయిని సంభ్రమాశ్చర్యాలతో చూడసాగింది పాటలి. తన తల్లి కంటే గాయత్రి ఆంటీ అమిత ధైర్యస్తురాలు. కాత్యాయిని పొజిషన్లో తల్లి ఉంటే గుడ్లప్పగించి చూస్తూ కూర్చునేది. లేదా కర్మం అంటూ నెత్తిబాదుకొని సంసారం ఈడ్చేది. భర్త ఆస్తి పేకాటలో, గుర్రపందాలలో తాగుడికి తగిలేస్తుంటే భిక్షాపాత్ర చేతికి వచ్చే స్థితిలో తన చదువుని సార్థకం చేసుకుంటూ వ్యాపారాన్నంతా చేతిలోకి తీసుకుని చేశాక భర్త రభస చేసి ఏదో ఆభిజాత్యం ప్రదర్శిస్తే కోర్టుకు వెళ్ళి అన్ని విధాలా అతన్ని కోరలు తీసిన పాములా కూర్చోబెట్టడం అందరికీ సాధ్యపడుతుందా? అది ఆమెకే చెల్లింది. తన తల్లిని అంత అవమానం చేస్తే నోరు నొక్కుని ఊరు నుంచి పరారై బ్రతుకునెట్టిందే గాని వాడినేం చేయగలిగింది? అలాగే గాయత్రి భర్తనేమన్నా మార్చిందా? తన సంసారం నిలుపుకోగలిగిందా? ఆవిడ అంతే. పుట్టింటికి వచ్చేసి ఉద్యోగం చేసుకుంటూ గడిపిందే గాని శ్రీరామచంద్రుడి లాంటి రాజాదిరాజుకు, శ్రీకృష్ణుడి లాంటి మహానుభావుడికి నిందలు, నిష్ఠూరాలు, అపప్రదలు రాక మానలేదు. సామాన్యులం మనమెంత అనుకుని భర్తని మార్చే అవకాశం ఏమన్నా ఉందేమో కనీసం ఆలోచించుకోకుండానే వెళ్ళిపోయింది.
ఏమిటో అందరి జీవితాలు అతుకుల బొంతలు. ఇంత డబ్బు సంపాదించిన కాత్యాయని కూడా అశాంతి అని చెబుతుంటే ఇంకా ఎవరి జీవితాల్లో ప్రశాంతత ఉన్నట్టు అనుకుంటూ దీర్ఘ నిశ్వాసం వదిలింది. ఇంతకీ నువ్వేదో కంపెనీలో పనిచేస్తున్నావట కదూ అని అడిగింది కాత్యాయిని లేస్తూ. అది అధ్వాన్నంగానే ఉంది అంటూ అక్కడ జరిగిన సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది. అంతా విన్న కాత్యాయిని ఉగ్రురాలై, రాస్కెల్, ఆడపిల్లంటే వాడికి ఎంత చులకన లేకపోతే ఆ మాట అంటాడు అంది మండిపడుతూ. పాటలి అవునన్నట్టు తల ఊపింది. ఇంతలో సమీర్ అటుగా వచ్చి, వాడి విషయం నేను చూస్తానులే అక్క, బావగారిని రమ్మని రాయి, ఉద్యోగం దొరక్కపోతే పీడాబోయే, దిగులు పడొద్దని చెప్పు అన్నాడు చిలిపిగా. బావగారెవరు అంది ఆశ్చర్యంగా కాత్యాయిని. గాయత్రీదేవి గారి పుత్రరత్నం గ్రేట్ హర్నాథ్ గారు, ఆయనే మా అక్కయ్యకి కాబోయే శ్రీవారంటూ నవ్వాడు. ఆ మాటకి పాటలి బుగ్గలు ఎర్రబడడం స్పష్టంగా గ్రహించిన కాత్యాయిని సంతోషంగా చూసింది ఆమె వంక. వెంటనే తన బిడ్డ గుర్తుకొచ్చి నిట్టూర్చింది. డబ్బు లేకపోయినా అన్నీ ఉన్నాయి పాటలి దగ్గర. ఆమె ఎవరైనా పెళ్లాడుతారు. తన పిల్లకి డబ్బు కుప్పించి చేయాల్సిందే తప్ప ఎవరు కావాలని చేసుకుంటారనుకుంటూ గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. వారం రోజులు ఉందామని వచ్చిన పాటలి అక్కడ 4 రోజుల కంటే ఎక్కువ ఉండలేకపోయింది. ఆమె మనస్సంతా హర్నాథ్ తలపులతో అస్తవ్యస్తమైపోయింది. మద్రాసులో ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందో లేదో, ఫలించకపోతే ఏం బాధపడిపోతారో, తన వల్ల ఉద్యోగం పోయిందని ఏం మదన పడుతున్నాడో, చివరికి నిరుద్యోగానికి బెదిరి ఆ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఎక్కడ ఒప్పుకుంటారో అనుకుంటూ హడలిపోసాగింది. అక్కడింక ఉండటానికి మనస్కరించక, నేను రేపు ఉదయం వెళ్తాన్రా అంది. అక్కగారి ముఖంలోకి చూసి ఏమనుకున్నాడో ఏమో, అలాగే వెళ్ళు, నేను 2 రోజుల్లో అంటే శనివారం బయలుదేరొస్తాను. అమ్మని చూసి చాలా రోజులైంది. ఆదివారం భరత్ని చూసొద్దాం. సోమవారం సాయంత్రం నేను బయలుదేరి మళ్ళీ సికింద్రాబాద్ వచ్చేస్తాను అని చెప్పాడు సమీర్. అలాగేనన్నట్టు తల ఊపింది పాటలి ఉన్న 4 రోజులు సువర్ణకి కాత్యాయినికి కావలసినంత కాలక్షేపం. సమీర్ ఆఫీస్కు వెళ్ళిపోతే పాటలి చెప్పిన కబురు చెప్పకుండా చెబుతూ అందరినీ నవ్విస్తూ ఉండేది. చివరికి ఆమె కబుర్ల ప్రభావం ఎంత అయిందంటే భీమేశ్వరం కూడా వచ్చి ఆ సంభాషణలో పాల్గొంటూ తనకు తోచిన చెణుకులు విసురుతూ ఉండేంతవరకు. ఇది కాత్యాయనికి పరమానందంగా ఉండేది. పాటలి వెళ్ళిపోతానంటే ఇంటిల్లిపాది బాధపడ్డారు. మరో 4 రోజులుండమని అన్న పాటలి వినకపోయేసరికి మంచి చీర, జాకెట్, గుడ్డ, బొట్టు పెట్టి భారమైన హృదయంతో వీడ్కోలిచ్చింది కాత్యాయిని. మళ్ళీ ఎప్పుడొస్తావు పాటలి అని అడిగింది సువర్ణ. అక్కడే ఉన్న సమీర్ అందుకొని, బావగారితో కలిసొస్తుందిలే సువర్ణ, అప్పుడు జంటని సత్కరించి మనమంతా ధన్యులమైపోదాం అన్నాడు నవ్వుతూ. నీ పెళ్ళికొస్తాలే అంటూ నవ్వి సిగ్గుపడుతూనే సెలవు తీసుకుంది పాటలి. సువర్ణ చెయ్యి ముద్దు పెట్టుకుంది. పాటలి విజయవాడ రాగానే ఆఫీస్కొచ్చింది. ఆనందం అప్పటికింకా ఆఫీస్కు రాలేదు. పాపం ఆఫీసర్లు టైంకు రావాలని శ్రీరంగనీతులు చెప్పాడు. తనేం కరెక్ట్గా వస్తున్నాడు, అవన్నీ ఇతరులకు చెప్పడానికే అనుకుంది అక్కసుగా. 10:30కి కొత్త మేనేజర్ని వెంటబెట్టుకుని గర్వంగా వస్తున్న ఆనందం పాటలిని చూసి ముఖం చిట్లించుకున్నాడు. ఈయన ఈ రోజు నుంచి మన కొత్త మేనేజర్ గారు, పేరు కైలాస్నాథ్ అంటూ అందరికీ పరిచయం చేసి పాటలిని తీక్షణంగా చూసి, ఓవర్ టైం చేయమన్నానని నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపోయి మా ఆఫీసు పట్ల నా పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించావు, అందుకు నిన్ను డిస్మిస్ చేస్తున్నానంటూ ఆనందం మాటల కట్టే ఆశ్చర్యపడకపోయినా చాలా బాధపడింది పాటలి. కళ్ళంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. నువ్వు రిజిగ్నేషన్ లెటర్ రాసి, నేను రిజైన్ చేయడం దేనికి, మీరే తీసేశారుగా, అవన్నీ చెప్పదంటూ ప్రశ్నలు, మేం చెప్పినట్లు నువ్వు చేసి అవతలకు దయచేయి. కర్కశంగా ఉంది ఆనందం కంఠం. మాట్లాడకుండా రిజిగ్నేషన్ లెటర్ రాసిచ్చి టేబుల్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చేసింది. ఆ రోజే హర్నాథ్ కూడా ఊరి నుంచి వచ్చాడు. అతని ముఖంలోనూ ఉత్సాహం కనిపించకపోయేసరికి, ఏం ఉద్యోగం దొరకలేదా ఆదుర్దాగా అడిగింది పాటలి. లేదు, నేను ఇంకా రికమెండేషన్తో చచ్చి చెడి వెళ్ళేసరికి అక్కడ ఆ క్రితం రోజే ఎవరినో వేసుకున్నామని చెప్పాడు అన్నాడు నిరాశగా. పోనీలేండి, ఏదో రోజు ఉద్యోగం రాకపోదు అంది ధైర్యం చెబుతూ. నా సంగతికేంలే, నువ్వు వచ్చేసావేమిటి అనుమానంగా అడిగాడు. మన సంగతి వేరే ఏముంది, రాత్రిపూట కూడా పని చేయకుండా సెలవు పెట్టానని వంకపెట్టి ఉద్యోగంలోంచి పొమ్మన్నాడు. ఆ మాట వింటూ ఒళ్ళు ఉడికిపోయినా నిస్సహాయంగా చూశాడు. దుర్మార్గుడు, ఏదో రోజున వాడి పాపం పండుతుంది, నాశనం కాకపోడు అన్నాడు ఉక్రోషంగా.
పోనీయండి, మనకి ఉద్యోగాలు రాకపోవు, దేశం గొడ్డుబోలేదు అంటూ చీర మార్చుకునొచ్చింది పాటలి. కృష్ణా ఎక్స్ప్రెస్ దిగిన సమీర్ టైము 12:30 అయింది కనుక అక్క ఆఫీస్లోనే ఉంటుందనుకుంటూ ఆఫీస్కే వచ్చాడు. ఆనందం గారు ఒక్కరే ఉన్నారు ఆఫీస్లో. కొత్త మేనేజర్ కైలాసనాథ్ తల్లిని చెల్లిని తీసుకొస్తారని చెప్పి సెలబడికి వెళ్ళాడు. పాటలీదేవి ఉందా అంటూ నేరుగా వచ్చిన సమీర్ని చూసి తెల్లబోయాడు ఆనందం. లేదు, ఆమె మీకేమవుతుంది అని అడిగాడు. మంచి డాబుగా ఉన్న అతన్ని చూసి కుర్చీ చూపించి, ఆవిడ నాకక్కయ్య, నేను సికింద్రాబాద్ కాత్యా అండ్ కంపెనీకి జనరల్ మేనేజర్ని అన్నాడు తాపీగా కుర్చీలో కూర్చుంటూ. ఆ మాటతో ఆనందం గారికి గౌరవం పెరిగిపోయినట్టుంది కాబోలు. కాఫీ తెప్పించాడు. ఇంతకీ ఆవిడేది? ఉద్యోగంలోంచి తీసేశాం. ఏం? కోపాన్ని దిగమింగుతూ అడిగాడు సమీర్. ఏమంటే చెప్పడానికేం అభ్యంతరం లేదు కానీ అంటూ ఆగి, మీ పేరు? నా పేరు సమీర్ కుమార్. అలాగా, మరి మీ ఇంటి పేరు? టంగుటూరి. అయితే మా ఇంటి పేరే అన్నాడు ఆశ్చర్యంగా ఆనందం. క్షణం అతని వంకే చూశాడు సమీర్. అదే క్షణంలో ఆనందం కూడా అతని కేసు చూశాడు. క్షణం 4 కళ్ళు పరిశీలనగా చూసుకున్నాయి. పాటలి, సమీర్, మీ పేర్లు చాలా బాగున్నాయి. రాతలు బాగుండాలిగా. పేరు పెట్టిన మా నాన్నగారు ఏ ఉద్దేశంతో పెట్టారో, ఏం ఆశించి పెట్టారో చెప్పడానికి ఆయన లేరు. పాపం మీ నాన్నగారు లేరుట గదు, పోయారా? సానుభూతిగా అడిగాడు. ఏమో, ఏం చచ్చాడో, మమ్మల్ని చిన్నతనంలోనే వదిలిపోయాడు. ఆ మాట కదిలిపడి చూసి, పోనీ మీ అమ్మగారున్నారు కదా? ఉంది, జీవోత్సవంలా ఆ నాన్నను తలుచుకుంటూ మా కోసం బతుకుతూ నేడో రేపో రాలిపోవడానికి సిద్ధంగా ఉంది అని ఆగి, మా అక్కయ్య విషయం చెప్పబోయి ఆగారు. ఏం లేదు, ఈ ఆఫీస్లో హర్నాథ్ అనే వ్యక్తితో సాగించే ప్రేమ కలాపాలు చూడలేక మేమే తీసేశాం. ఆ మాటతో టపీమని లేచి నిలబడ్డాడు సమీర్. మిస్టర్ ఆనందం, నీది నాలుకేనా? వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే పెళ్లి చేయలేక ఉద్యోగం నుంచి ఎందుకు పీకేశావు? పెళ్ళా వాళ్ళు చేసుకోవాలి కానీ నాకేం అవసరం? అయితే నీ క్రింది ఉద్యోగులు కదా అని తీసిపారేయడం మాత్రం అవసరమన్నమాట. మరి మీ ఆఫీస్లో అంతకంటే జులాయి విధవలు చాలామంది ఉన్నారు. వారందరినీ తీసిపారేసి కొత్త వాళ్ళని పెట్టుకోకపోయావా? మీ అక్కయ్యని వెనకేసుకు వస్తూ ఆఫీస్ని ఇన్సల్ట్ చేయకు. ఇన్సల్ట్? అబ్బా, చాలా పెద్ద మాటే ఉపయోగించావే. నైట్లో పనిచేయడానికో చెవటని తోడిచ్చి వాళ్ళిద్దరిని వర్క్ చేయమని వాడు ఒంటి మీద చెయ్యి వేయబోయి అసభ్యంగా ప్రవర్తిస్తే పైగా నువ్వు సమర్థించి మా అక్కయ్యని ఇన్సల్ట్ చేయటం బాగుందన్నమాట. ప్రళయకాల రుద్రుడిలా క్రోధావేశాలను వెలిగక్కుతున్న సమీర్ని చూసి కాస్త జంకాడు ఆనందం. ఒక్క విషయం విను సమీర్ బాబు, మగవాడెప్పుడు చపలచిత్తుడే, మరి ఆడదే తగిన జాగ్రత్తలో ఉండాలి. ఆ మాటతో నశాలానికి అంటిపోయింది సమీర్కి. మహా చక్కగా చెప్పావు. చూడగా నీకు కూడా చపలచిత్తం ఉన్నట్లే ఉంది. ముఖం ముటముటలాడించుకుంటూ అడిగాడు సమీర్. మాటలు తిన్నగా రాని అబ్బాయి, నువ్వేదో గౌరవస్తుడివని పెద్ద ఉద్యోగస్తుడివని మర్యాదిచ్చి మాట్లాడుతుంటే నువ్వు చాలా అసహ్యంగా మాట్లాడుతున్నావు. ఆమెకి నా కూతురు వయసుంది మంటగా అన్నాడు ఆనందం. ఆ మాట గుర్తున్న వాడివైతే ఆడపిల్లని రాత్రి 10 దాకా లేనిపోని పని సృష్టించి చెయ్యమనవు. పాపం, ఇవన్నీ నీతో చెప్పుకుందేమిటి మీ అక్కయ్య? ఉక్రోషంగా అడిగాడు. అవును, ఎవరి వాళ్లతో వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఉద్యోగంలోంచి తీసేశావని నాకు ఈ రోజు వరకు, ఇక్కడ నువ్వు చెప్పే వరకు తెలియదు అంటూ కుర్చీ జరిపి యువతలకొచ్చాడు సమీర్. అతని దృష్టి గోడ మీద ఫోటో మీద పడింది. అది ఆనందం గారు వయసులో ఉన్నప్పటి ఫోటో. ఎందుకో అతని వెనకే బయటకొచ్చిన ఆనందం అతను ఆ ఫోటో చూడటం గమనించి తను ఆ ఫోటోని అతన్ని మార్చి మార్చి చూశాడు. ముమ్మూర్తులా తనలాగే ఉన్నాడు సమీర్. అతని హృదయంలో అలజడి ప్రారంభమైంది. తన ఇంటి పేరుతో ఉన్న ఇతన్ని చూస్తుంటే తన మనసెందుకో ఆకర్షితమవుతోంది. బాబు, మీ అమ్మగారి పేరేమిటో చెబుతావా అని అడిగాడు వణికే కంఠంతో. సంగీత అంటూ చరచరా బయటికి వెళ్ళిపోబోయాడు సమీర్. ఆ పేరు వింటూనే స్పృహ తప్పి పడిపోయాడు ఆనందం గారు. కాదు, ఆనందమోహన్ గారు. ఆనందం గారు పడిపోయారంటూ ఆఫీస్ అంతా కంగారు పడింది. డాక్టర్ గారు క్షణాల మీద వచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చి కారులో ఇంటికి చేర్చారు. ఇంటికొచ్చాక తెలివి వచ్చింది ఆయనకి. ఆయన మంచం చుట్టూ మోగిన వారంతా ఎలా ఉందండి అంటూ ఆదుర్దాగా అడిగారు. బాగానే ఉందన్నట్లు తలాడించి, పాపం మీరంతా శ్రమపడి ఇక్కడికి వచ్చారన్నమాట, వెళ్ళి పనులు చూసుకోండి అంటూ అందరినీ పంపించేశాడు. మనోరమ, నాకు ఈ పూట ఏమీ వద్దు, విశ్రాంతిగా పడుకోవాలనిపిస్తుంది. మీరంతా మీ గదుల్లో విశ్రాంతి తీసుకోండి అంటూ మనోరమని శమంతకమణిని లోపలికి పంపించేశాడు. అతని కళ్ళంబడి నీళ్లు కారుతున్నాయి. అవి తుడుచుకోవడానికి కూడా అతనికి శక్తి లేదు. సంగీత, నాలాంటి దుర్మార్గుడికి నువ్వు తెలియక బలయ్యావు. నా కూతురని తెలియక పాటల్ని కూడా బలి తీసుకున్నాను. నాలాంటి భర్త ఎవరికీ వద్దు.
నాలాంటి తండ్రి ఎవరికి వద్దు అనుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు. ఇన్నాళ్ళు ఏమయ్యారో ఉన్నారో పోయారో అనుకుంటూ మీ గురించి ఆలోచించని క్షణం లేదు. నేను చేసిన దారుణాన్ని నాకు కాలనాగుల్లా బుసకొట్టని ఘడియలేదు. సంగీత, మనం విడిపోయాక నిన్ను నీ పిల్లల్ని దిక్కులేని పక్షుల్ని చేసి వీధిపాలు చేశాక నేనేనాడు కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా తిండి తినలేదు. ఆనాడు నేను చేసినవన్నీ ఈనాడు ఏడుస్తూ అనుభవిస్తున్నాననుకుంటూ గుండెలవిసేలా రోధించసాగాడు. అతనిలో పశ్చాత్తాప అగ్ని అన్ని పక్కల నుంచి కాల్చివేస్తోంది. ఆ అగ్నికీలల మధ్య సమీర్ అన్నమాట గింగురుమంటోంది. ఏమో ఉన్నాడో చచ్చాడో. ఆ మాట వింటుంటేనే పిల్లల్లో తన పట్ల ఎంత ద్వేషం పేరుకుపోయిందో అర్థమవుతోంది. మా నాన్నను తలుచుకుంటూ మా కోసం బ్రతుకుతోంది మా అమ్మ. సమీర్ పక్కన నిలబడి ఖంగుమన్నట్లయింది. సంగీత, ఇంకా నువ్వు ఈ దౌర్భాగ్యుడిని మర్చిపోలేదా? ఈ కిరాతకుడిని తలుచుకుంటూ అన్నీ వదులుకొని అలమటిస్తున్నావా అనుకుంటూ ఆ రోజంతా మంచం మీద నుంచి లేవలేక అట్టే పరుండిపోయాడు ఆనందమోహన్. అతనికి ఆనాటి సంఘటనలన్నీ అప్పుడు జరుగుతున్నట్లు కళ్ల ముందు గిరగిరా తిరగసాగాయి. ఆనాడు పిల్లల్ని బయటికి తను గెంటించి తలుపులు వేయించిన దారుణ ఘట్టం కళ్ల ముందు ప్రత్యక్షమై అతన్ని సూదులు పెట్టి గుచ్చుతున్నట్లయింది. తనెంత దిక్కుమాలను పనిచేశాడు. ఆనాడు ఈ బిడ్డలే కదూ నాన్న అంటూ నన్ను చుట్టుకుంటే బలవంతాన లాగిపారేసింది. ఆనాడు తన పిల్లల్ని నెట్టాడు. ఈనాడు ఉద్యోగం కోసం వచ్చిన తన బిడ్డని తెలియక మరోసారి వీధిపాలు చేశాడు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులెప్పుడు అగ్నిజ్వాలల్లాంటివి దహించక మానవు. ఆ తర్వాత తన సంగీతకు జరిగిన పరాభవం. ఆమె శోకదేవతలా వచ్చి భర్త గదా అని తనకి చెప్పుకుంటే ఆ భర్త అన్న పదాన్ని కలుషితం చేస్తూ భార్య అవమానానికి చీమ కుట్టినంత కూడా తను చలించలేదంటే తనకంటే స్టూపిడ్ ఎవరుంటారు? అయితే భగవంతుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు అనడానికి నిదర్శనంగా రవి యాక్సిడెంట్లో దుర్మరణం పాలై దిక్కులేని చావు చచ్చాడు. నెల తిరిగేసరికే ఇప్పుడు కళ్ళంబడి నీళ్లు తిరుగుతున్నాయి. ఒక్కో సంఘటన ఒక్కో సమ్మెటపోటు తనకి చాటుగా ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి, బిడ్డల్ని కనడానికి అన్నింటికీ వచ్చిన ధైర్యం తప్పొప్పుల్ని ఎదుర్కోవడానికి లేకపోయింది. చేతులారా ఓ సౌజన్యవతి జీవితం దగ్ధం చేశాడు. 3 బిడ్డల్ని నీట ముంచాడు. ఇంతకంటే అకృత్యాలు ఇంకేముంటాయి? అలాగే బిడ్డలా చూసి తనకన్ని విధాలా అండదండలుగా నిలిచిన రామనాథం గారిని నమ్మించి ద్రోహం చేశాడు. ఇన్ని చేసినా తనేమన్నా సుఖపడ్డా? మనోరమ దృష్టిలో గడ్డిపోచ కంటే హీనమయ్యాడు. అనుక్షణం సూటిపోటి మాటలతో బాధించేది. తనెంత సంపాదించి పెట్టినా చులకన చేయడం మానిందా? లోకువ కట్టడం మానిందా? ఏదీ లేదు. పుట్టిన పిల్ల శమంతకమణి అన్ని విధాలా తల్లికి అనుగుణ్యంగా మసలడం తప్ప తండ్రి అన్న గౌరవం ఏనాడు ఇవ్వలేకపోయిందంటే తన పట్ల మనోరమ ప్రవర్తించే తీరు, ఇచ్చిన ట్రైనింగు. డబ్బు కూడబెట్టాడు. దాంతో వ్యాధులు చుట్టుకున్నాయి. ఏమిటి తను అనుభవించిన సుఖ సంతోషాలు? ఈనాడు అనుకోకుండా బిడ్డలిద్దరూ బయటపడినా తను ఏనాడైనా నీ తండ్రిని నేను అని చెప్పగలడా? చెప్పలేడు. ఆది నుంచి తను పిరికి వెధవ, పనికిమాలిన వెధవ, చాతకాని చవట. ఈనాడు కొత్తగా ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి ధైర్య శౌర్యాలు? తమగతి అంతే. వారెక్కడో తనిక్కడ కళ్ళ ఎదుట తిరిగే కూతుర్ని సాగనంపాడు. ఆ పిల్లని చూసి తనే అసూయపడ్డాడు. ఆమె ప్రేమని నేలరాయాలని చూశాడు. తనంత కిరాతకుడు ఇంకెవరూ ఉండరు. అతని మనసులో చెలరేగే మహాభీషణమైన సంఘర్షణకు, భయంకరమైన తుఫానుకు అతనెంతమాత్రం తట్టుకోలేక విలవిలా తన్నుకోసాగాడు. ఆ తన్నుకోవడంలో రెండోసారి పక్షవాతం సోకి కాలు చెయ్యి పూర్తిగా పడిపోయాయి. తెల్లవారే వరకు ఎవరికీ తెలియలేదు. ఇంట్లో తెలిసాక డాక్టర్ని పిలిపించారు. ఆయన వచ్చి చూసి ఊరుకోడు కనుక మందులు ఇంజెక్షన్లు రాసిచ్చాడు. కూతురి ఉద్యోగం పోయిందని తెలిసిన సంగీత చాలా బాధపడింది. మనం తొందరపడి వాడిని ఎంబీబీఎస్లో చేర్చాం. ఏ డిగ్రీ కోర్స్ అయినా అయితే ఈ పాటికి అయిపోయేది అంది దిగులుగా. మరేం పర్వాలేదమ్మా, ఏదో ఉద్యోగం రాకపోదు, అన్నింటికీ కంగారు పడకు అని ధైర్యం చెప్పిందే కానీ ఉద్యోగం అనేది మళ్ళీ ఎన్ని నెలలు తపస్సు చేస్తే వస్తుందో తనకే తెలియదు. ఇంతకీ కారణం మీ ప్రేమే కదక్కా, మీరిద్దరూ పెళ్లి చేసుకోండని సలహా ఇచ్చాడు సమీర్. అది మంచిదేననిపించింది. అమ్మా, నేను పాటల్ని చేసుకుంటాను, నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు హర్నాథ్ రాత్రి భోజనాలయ్యాక. గాయత్రి క్షణం ఆలోచించి, నాకేం అభ్యంతరాలు లేవు, కానీ నువ్వు మరోసారి ఆలోచించుకో. కట్నం కానుకలు వచ్చే మరేదన్నా గొప్ప సంబంధం అయితే నీ ఉద్యోగానికి తిరుగుండదు. లంచం పెట్టైనా వేయించుకోవచ్చెక్కడో. అలాంటి ఆశ ఉంటే నేను డబ్బు కోసమే కక్కుర్తి పడేవాడినైతే ఆ ఆనందం గాడి కూతుర్ని చేసుకుని ఉండేవాడిని. కథ ఇంత దూరం వచ్చేది కాదు అన్నాడు విసుగ్గా.
ఆ మాటకి తెల్లబోయింది గాయత్రి. అంటే ఆయన నీకు పిల్లనిస్తానన్నాడా? దిగ్భ్రాంతిగా అడిగింది. అవును, ఆ పిల్ల అంత బాగుండదు, ఇంకా డబ్బుకి లొంగి చేసుకోవాలి ఎవడైనా అంటూ అన్నీ ఓపిగ్గా చెప్పాడు. అన్నీ విన్నాక గాయత్రి ఏమనుకుందో, వచ్చే నెలలో ముహూర్తాలున్నాయి, పెళ్లి చేసుకోండి అని చెప్పి ఊరుకుంది. సంగీత కూతురు పెళ్లి మాట విని సంతోషంతో ఉబ్బిపోయింది. స్నేహితురాలిని పొగడ్తలతో ముంచెత్తింది. పాటలి హర్నాథ్ల వివాహానికి కాత్యాయిని కూడా వచ్చింది. తన స్కూల్ టీచర్సు స్నేహితురాళ్ళు తప్ప వేరే పెళ్లివారెవరున్నారు కనుక సంగీతకి వారే హాజరయ్యారు. టీచర్ గారి మంచితనం తెలిసిన పిల్లలు ఇంకా కాస్తో కూస్తో ధన సహాయం కూడా చేశారు. మంచితనం, అభిమానం ఏ ఒక్కరికి పరిమితం కాదు. అందరిలోనూ ఎప్పుడో ఒకప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆ రెండూ చూపించని మానవుడు ఉండడు. నిష్కల్మష హృదయంతో ఆ పిల్లలిచ్చిన తృణాలకి పణాలకి ముగ్ధులైపోయారంతా. కూతుర్ని పెళ్లిపీటల మీద చూసుకుంటూ ఓ పక్క ఆనందాన్ని, మరోపక్క విషాదాన్ని కూడా అనుభవించింది సంగీత. ఆమె కళ్ళ ముందు తనతో కాపురం చేసి నిర్దాక్షిణ్యంగా వదిలిపోయిన భర్త గిరగిరా తిరుగుతున్నాడు. అన్నీ సవ్యంగా ఉండి తన బ్రతుకు పచ్చగా ఉంటే తను తన భర్త పీటల మీద కూర్చుని కన్యాదానం చేయవలసిన శుభ సమయం కదూ ఇది. గదిలో ఏకాంతంగా కూర్చుని చాలాసేపు ఏడ్చింది సంగీత. తన తల్లి ఏడుస్తూనే పెళ్లి చేసింది తనకి. తన తండ్రి పోయాకే జరిగింది తన పెళ్ళి. తన బిడ్డ పెళ్ళి తనొక్కతే చేస్తోంది. బతికే ఉన్న దగ్గర లేకుండా పోయిన భర్త కారణంగా ఏదైతేనేం ఇలాంటి దిక్కుమాలిన ఆనవాయితీలు చచ్చినా పోవు అనుకుంటూ గుండెలు బద్దలు చేసే దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఉన్నంతలో దేనికి భంగం రాకుండా వివాహం పూర్తి చేయించింది. హర్నాథ్ బాబాయిలు, మేనత్తలు అంతా వచ్చారు పెళ్లికి. గాయత్రి పిల్లాడి పెళ్ళి అంటూ రాసిన ఉత్తరానికి అందరినీ కూడగట్టుకుని వచ్చాడామె మరిది. గాయత్రి ఇల్లు కళకళలాడిపోయినా భర్తను తలుచుకుని గాయత్రి మూగవేదన అనుభవించింది. అవ్యక్తతతో, అసహనంతో, అనుమానాలతో తన చావు తనే తెచ్చుకున్నాడు భర్త. ఏం చింతిస్తే మాత్రం ఏం లాభం? ఇద్దరు ప్రాణమిత్రురాళ్లే గనక ఇద్దరికీ కాత్యాయిని బాగానే చదివించింది. తన కుమార్తె పెళ్లికి కూడా ఏమన్నా ప్రయత్నాలు చేయాలి అనుకుంటూ భారంగా తిరుగుముఖం పట్టింది కాత్యాయిని. వివాహమైంది, శోభనమైంది. భార్యని కాపురానికి తెచ్చుకున్నాడు హర్నాథ్. పాటలి ఈ ఉద్యోగాలు ఇవి అన్నీ చూస్తుంటే నాకు మహా చిరాగ్గా ఉంది. మనమే ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది కదూ అన్నాడు సాలోచనగా. అవును, పెట్టుకోవచ్చు, కానీ క్యాపిటల్ నిల్ కదా అంది పాటలి హాస్యంగా. అసలు ఏది పెడితే బాగుంటుందో ఆలోచించు, దాన్ని బట్టి మనం క్యాపిటల్ ఎంత అవుతుందో ఎస్టిమేట్ వేసి ఆ విధంగా ప్రొసీడ్ అవుదాం అన్నాడు నవ్వుతూ. కూతురు పాటలి పెళ్లి చేస్తూ సంగీత ఎంత ఏడుస్తోందో అంతకు 10 రెట్లు ఆ రోజు మంచాన పడిన ఆనందమోహన్ ఏడుస్తున్నాడు. సమంతకమణి పెళ్లి చేయలేదు, మంచాన పడ్డాడు. వచ్చిన కొత్త మేనేజర్ కైలాస్నాథ్ స్వభావం ఎటువంటిదో తెలియదు. తను బొత్తిగా లేవలేని స్థితిలో ఉన్నాడు. మంచంలో పడి ఉన్న మనసు బిజినెస్ మీదే ఉన్నది. ఇంకా లాభం లేదు. తనే ఉద్దేశంతో పెద్ద క్వాలిఫికేషన్లు లేకపోయినా కైలాస్నాథ్కి ఉద్యోగం ఇచ్చాడో అది నెరవేరాలి. అతను తన కులస్థుడు, బ్రహ్మచారి. తన కోరిక మేరకు అల్లుణ్ణి చేసుకుంటే తనకింకా నిశ్చింత. వాళ్ళ డబ్బు వాళ్ళు పెంచుకున్నా పోగొట్టుకున్నా తనకక్కర్లేదు. ఇప్పుడు పరాయివాడుగా ఉన్న కైలాస్నాథ్ ఏం ముంచుతాడో అన్న భయం తనకి రోగాన్ని మించి ఉంది. చివరికి ఆలోచించి కైలాస్నాథ్కి సమంతమణికి పెళ్లి జరిపించడమే తక్షణ కర్తవ్యంగా భావించి కైలాస్నాథ్ని పిలిపించాడు. కైలాస్నాథ్ ఏ ఎండకా గొడుగు పట్టగల నేర్పరి కనుక వెంటనే పెళ్లి కొప్పుకున్నాడు. అది విని సగం బలం పుంజుకున్నాడు ఆనందంగారు. మనసులో అమ్మ పాటలి, నువ్వు హర్నాథ్ని చేసుకుని సుఖపడు అనుకున్నాడు మనస్ఫూర్తిగా. ఆనందమోహన్ మంచాన పడినా డబ్బుకేమీ లోటు లేదు కనుక అట్టహాసంగానే జరుగుతున్నాయి పెళ్లి పనులు. ఏకైక పుత్రికారత్నం గనక దేనికి లోటు లేదు. కళ్యాణ మండపంలో పెళ్ళి. అటేదో పని మీద వెళ్తూ తన ఆఫీస్ స్టాఫ్ని గమనించాడు. ఒకరిద్దరు అతనికి నమస్కరించి పలకరించి మాటల సందర్భంలో కొత్త మేనేజర్ మాట, ఆయనకి పిల్లనిచ్చి ఆనందం పెళ్లి చేస్తున్న మాట హర్నాథ్ చెవిన వేశారు. తల పంకించి ఇంటికొచ్చేశాడే గాని లోపలికి కూడా వెళ్ళలేదు హర్నాథ్. పాటలికి చెప్పాడా ఆ మాట. పోనిద్దురు, వాళ్ళ సంగతి ఎవడికి కావాలి అంది విసుగ్గా పాటలి. కూతురికి పెళ్లి చేసిన ఆనందం అట్టే రోజులు నిలవలేదు ఆనందమోహన్కి. బిజినెస్ అంతా తన పేరున పెట్టించుకున్నాడు. ఇల్లు వాకిలి అన్నీ రాసిస్తే గానీ ఒప్పుకోలేదు. అన్నీ అతను కోరినట్లే చేసి దీర్ఘ నిశ్వాసం వదిలి ఊరుకున్నాడు. బిజినెస్ అంతా చేతికి రాగానే ఆనంద్ అండ్ కంపెనీ మారిపోయి ఆ స్థానే
నాద్ ఎంటర్ప్రైజెస్ కింద మారిపోయింది. అన్నీ నిశ్శబ్దంగా చూడటం తప్ప అన్నింటికీ నిర్భాగ్యుడి అయ్యాడు ఆనందమోహన్. కాలం ఎవరి కోసం ఆగదు. పాటలి సంపాదన లేకపోయినా ఆర్జించే సమీర్ చల్లని నీడలో హౌస్ సర్జన్ చేస్తున్నాడు భరత్. పాటలికి బందర్లో టీచర్ ఉద్యోగం ఇస్తానన్న హర్నాథ్ పంపలేదు. ఇక్కడే హర్నాథ్కి మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికి పాటలిని ఇంటి మట్టునే ఉంచేశాడు. నాయనా సమీర్, నీతో ఒక ముఖ్య విషయం చెప్పాలనిపించి వచ్చాను. ఏమీ అనుకోవు కదా అంది కాత్యాయిని. అనుకోవడం దేనికండి, చెప్పండి అన్నాడు సమీర్ వినయంగానే. మా సువర్ణని వివాహం చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా జంకుతూనే అడిగింది కాత్యాయిని. ఆ మాటకి నవ్వి ఏమీ లేదు అన్నాడు చప్పున. నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగింది గుటకేయడం మర్చిపోయి. నిజమే. నాకామె కళ్ళు లేకపోయినా ఎంతో నచ్చింది. ఆమెని నేను మనసులో ప్రేమించబట్టే చదువు నేర్పుతున్నాను, సంగీతం నేర్పించాను, నా ఇష్టం వచ్చినట్లు మలుచుకుంటున్నాను. మీరే ఇంకా ఆలస్యంగా అడిగారు అంటున్న సమీర్ని భగవంతునిలా చూసింది కాత్యాయిని. సమీర్, నువ్వు మనిషివి కాదు, దేవుడివి అంది కళ్ళ నుండి అశ్రుకణాలు జాలువారుతుండగా. నన్నంత మాట అనకండి. ఆయనెక్కడా, నా బోటి అల్ప మానవుడెక్కడా అంటూ లేచి, అత్తయ్య గారు ఒక్క మాట, మీ డబ్బుకి మీ ఆస్తులకి భ్రమపడి మీ పిల్లని చేసుకుంటున్నానని మాత్రం అనుకోకండి. నేను ఒప్పుకోను. అవే నా దృష్టిలో ఉంటే సువర్ణనలా తీర్చిదిద్దేవాడిని కాను. అది గుర్తుపెట్టుకుని మసలండని ఖచ్చితంగాని గదిలోంచి బయటకు వచ్చేశాడు. కాత్యాయిని పొంగి పరవళ్ళు తొక్కే వరద గోదావరి వంటి హృదయంతో సరాసరి పరుగున వచ్చి భీమేశ్వరం గారిని చుట్టుకుంటూ, మన సువర్ణని పెళ్లి చేసుకోవడానికి సమీర్ ఒప్పుకున్నాడండి అంటూ చెబుతుంటే భీమేశ్వరంలో ఏదో చైతన్యం కలిగి భార్యని రెండు చేతులతోనూ బంధించాడు. కాత్యా, నన్ను నువ్వు నిజంగా క్షమిస్తావా అని అడిగాడు. ఒక ఇంట్లో ఉంటూ బ్రహ్మచర్యం వెలిగించే ఇద్దరిలోనూ ఆవేశం వెల్లువ కాసాగింది. పంతాలతో కోపాలతో ఆ గదిలో నువ్వు, ఈ గదిలో నేను గడిపాం. పాప పెళ్లి సందర్భంగానైనా మనిద్దరం కలిసిపోదామంటూ తలుపు గడియవేసి భార్యని దగ్గరకు లాక్కున్నాడు భీమేశ్వరం. 40 దాటిన కాత్యాయిని కొత్త పెళ్లి కూతుర్లా సిగ్గుపడింది. ఎండిపోతున్న ఆ రెండు జీవితాలను దగ్గరకు చేర్చింది ఆనాటి కలయిక. తెల్లవారేసరికి భార్యాభర్తల్లో మార్పేదో వచ్చిందని గమనించినా అది ఎందువల్లో అనుకున్నాడు సమీర్. సువర్ణ, నువ్వు అదృష్టవంతురాలివే అంటూ కూతుర్ని ముద్దులాడుతుంటే తల్లి ఉత్సాహానికి కారణం అర్థమయ్యవక సిగ్గుల రాణి అయింది సువర్ణ. సువర్ణని సమీర్ పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని అంతా పొంగిపోయారు. అక్కయ్య రాకుండా పెళ్లి చేసుకోను, మా అక్క డెలివరీ అవనియండి అని చెప్పాడు సమీర్. మనవడు పుట్టాలని పాపం గాయత్రి రోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తోంది. హౌస్ సర్జన్ పూర్తి చేసిన భరత్కి తన పలుకుపడి ఉపయోగించి ఈఎస్ఐ డాక్టర్గా ఉద్యోగం వేయించింది కాత్యాయిని. విజయవాడలోని గవర్నర్ పేటలో అతని ఉద్యోగం. అతను విడిగా ఇల్లు అద్దెకు తీసుకుని ఒక్కడు ఉంటున్నాడు. కానీ అక్కగారి దగ్గర ఉండటానికి ఇష్టపడలేదు. ఏమన్నా కూరలవి పని మనిషి చేత దగ్గర కనుక పంపుతూ ఉంటుంది గాయత్రి. అన్నం అతనే వండుకోగలడు. ఇప్పుడే ఉద్యోగంలో చేరిన తను పెద్ద దర్జాలు వెలిగించాలని అనుకోలేదు భరత్. ఆ రోజు 3 ఇళ్ల అవతల పేషెంట్కి సీరియస్గా ఉందంటే చూడటానికి వెళ్ళాడు భరత్. ఆయనకి సడన్గా హార్ట్అటాక్ వచ్చింది. పరీక్ష చేసి ఇంజెక్షన్లు ఇచ్చి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళిన భరత్ ఈ మధ్యలో ఆయన్ని గురించి చాలా వివరాలే తెలుసుకున్నాడు. కొండ నాలుకకి మందు పెడితే ఊననాలిక ఊడిందన్నట్లు అయిన ఆ పేషెంట్ ఆనందమోహనే. కూతురికి అల్లుడికి ఆస్తి కట్టబెట్టాక అతని పని మరీ హీనమైంది. అంత ఆస్తి చెక్కించుకున్న కైలాస్నాథ్ అందరినీ కైలాసానికి దగ్గర చేశాడు. ఎవరితినో ప్రేమించి దాంతో సినిమాలు షికార్లు అంటున్నాడని మనోరమ శమంతకమణి నెత్తి బాదుకుంటుంటే షాక్ తిన్నట్లయింది ఆనందమోహన్కి. అదేమని అడిగేందుకు లేదు. క్షణక్షణం రేగే గృహ ఛిద్రాలతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నాడు ఆనందమోహన్. అదే హార్ట్అటాక్కి దారితీసింది. భరత్ సాయంత్రం మళ్ళీ వచ్చాడు. ఎలా ఉందండి అని అడిగాడు పక్కనే కూర్చుంటూ. ఎందుకు నాయనా ఈ మందులు, నాకేం అక్కర్లేదు. చివరికి నా వల్ల నీకు ఫీజు రూపంలో పైసా ముట్టదు అన్నాడు బాధ విరక్తి మేళవించి. పర్వాలేదులేండి, మీరు పెద్దవారు, తండ్రి లాంటివారు. నేను ప్రైవేట్ నర్సింగ్ హోమ్ నడపడం లేదు, గవర్నమెంట్ ఉద్యోగినే అంటూ నవ్వాడు భరత్. పెద్దవారు, తండ్రి లాంటివారు అన్న డాక్టర్ మాట విని ఉలిక్కిపడి చూశాడు ఆనందమోహన్. బాబు, నీ పేరేమిటి అని అడిగాడు హీనస్వరంతో. నా పేరు భరత్. భరత్, అయితే నీకు తోబుట్టులున్నారా? వాయువేగ మనోవేగాలతో వచ్చిన ఆ ప్రశ్నకి తెల్లబోయి ఉన్నారు అన్నాడు భరత్. వాళ్ళ పేర్లేమిటి? గుండెను బిగబట్టుకొని అడిగాడు. మా అక్కయ్య పేరు పాటలి, అన్నయ్య పేరు సమీర్.
అయితే మీ అమ్మ పేరు సంగీత అని అడిగాడు అదిరిపడుతూనే. అవును అనాగి. మీ పేరు మోహనా అని అడిగాడు భరత్ నిర్భయంగా. ఆ మాటతో గొప్ప సంచలనం కలిగిన ఆనందమోహన్, నాయనా భరత్, నన్ను గుర్తించగలిగావా అని అడిగాడు ఏడుస్తూ. ఎంత ఆపుకుందామన్నా అతనికి దుఃఖం ఆగక ఉప్పెనలా వస్తుంది. ఇప్పుడే తెలుసుకున్నాను అంటూ వెర్రివాడ్లా చూడసాగాడు. మనం చేసే తప్పులకి ఒప్పులకి అన్ని శిక్షలు ఇక్కడే అనుభవిస్తాం నాయనా. అందుకు అమోఘ తార్కాణం నేను నా బతుకే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ బక్క చిక్కిన బడుగును చూస్తూ తన కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకున్నాడు భరత్. స్వతహాగా జాలిగుండెగల భరత్. సమీర్ ఎంత ఉగ్రమూర్తో, భరత్ అంత శాంతమూర్తి. ఇంకక్కడ నిలబడలేక వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్గా దర్శనమిచ్చిన కడపటి కొడుకును చూసిన దగ్గర నుంచి పూర్తిగా మనశ్శాంతి లేకపోయింది ఆనందమోహన్కి. సంగీత కళ్ళ ముందు తాండవమాడుతోంది. తనేం నిర్వాకం చేసి చావకపోయినా ఆమె అమాయకత్వానికి జాలిపడి భగవంతుడు అన్ని విధాలా ఆదుకున్నట్లున్నాడు. విద్యావతి అయిన ఆమె పిల్లల్ని అభివృద్ధిలోకి తెచ్చింది. తనో డబ్బున్న గర్వం, డబ్బు పోవడంతో పోనే పోయి పిచ్చోడిలా మిగిలిపోయాడు. లక్ష్మీ ప్రసన్నం కంటే సరస్వతి ప్రసన్నతే చాలా అదృష్టమైంది కాబోలు. అందుకే స్వదేశే పూజ్యతే రాగా విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నది సంస్కృత వాక్యం. తన డబ్బు కైలాసనాథ్ కొల్లగొట్టినట్లు భరత్ చదువుని ఎవరూ తస్కరించలేరు కదా. ఆ రాత్రంతా కంటి మీద కొనుక్కులేదు ఆనందమోహన్కి. మర్నాడు భరత్ చూడటానికి వచ్చినప్పుడు, నాయనా అక్కడ పెళ్ళయిందా అక్కకు అని అడిగాడు ఆవేదనతో పొగిలిపోతూ. అయింది, ఇప్పుడు తల్లి కూడా అయింది. రాత్రి సుఖప్రసవమై అక్కకి మగపిల్లాడు పుట్టాడు. ఆ మాట వింటూ జీవితంలో ఎన్నడూ పొందని ఆనందం పొందాడు ఆనందమోహన్. బావ పేరు హర్నాదేగా అడిగి తెలుసుకున్నాక తన పాపం కాస్తైనా తగ్గిందని పొంగిపోయాడు. అన్నయ్యకి వచ్చే నెలలో పెళ్ళి అంటూ భరత్ వివరాలని చెప్పాడు. సంతోషం నాయనా, నా బ్రతుక్కి నే శుభవార్తలు వింటున్నాను అన్నాడు ఆవేదన తప్ప. అన్నయ్య పెళ్ళికి కారులో తీసుకువెళ్తాను, వస్తావా అని అడిగాడు భరత్. వద్దు నాయనా, అసలు నా ఉనికే వారికి తెలియనీయకు. ఆ పిల్లలిద్దరినీ అనేక అవమానాలు చేసిన నేను ఏ ముఖంతో ఇంకా తలెత్తుకొని చూస్తాను. మా బ్రతుకులింతే, ఆవేదన జ్వాలల మధ్య నలిగిపోవలసిందే అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. ఆ రోజే సమీర్ సువర్ణల వివాహం. భూదేవి అంత అరుగు, ఆకాశమంత పందిరి అన్నట్టు మహా ఆర్భాటంగా జరుగుతోంది. సంగీత దూరంగా కూర్చొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటే దగ్గరికొచ్చాడు భరత్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, నాన్న గుర్తొచ్చారా అని అడిగాడు బాధగా. అవును నాయనా, నాలాంటి దౌర్భాగ్య జాతకం ఏ ఆడదానికి వద్దు. ఆయన ఉన్నారో లేరో కూడా నాకు తెలియకుండా పోయారు అంటుంటే ఆమె దుఃఖాన్ని చూడలేక చాటుకు పిలిచి తన తండ్రిని కలుసుకున్న వైనమంతా చెప్పాడు భరత్. తన భర్త ఎంత దైన్యస్థితిలో ఉన్నాడో, ఎలాంటి దుర్దశలో పడిపోయాడో కొడుకు చెబుతుంటే గుండెలు పగిలిపోయాయి సంగీతకి. ఆ ఆవేదనని భరించలేక కొడుకు చేతిలో తెలివి తప్పి పడిపోయింది. క్షణంలో అంతా పోగయ్యారు. పీటల మీద నుంచి ఒక్క ఊరుకున వచ్చాడు సమీర్. ఏమైందిరా భరత్ అన్నాడు ఆదుర్దాగా. ఏముందన్నయ్యా, మనకి తెలియందేముంది చెప్పు. అమ్మకి ఎప్పుడు నాన్న యావే కదా అన్నాడు విషాదంగా సర్దివేస్తూ. చెయ్యవలసిన ప్రాథమిక చర్యలన్నీ చేశాక మరేం పర్వాలేదన్నయ్యా, మీ పని కానియండి, ముహూర్తం వేళ మించిపోకుండా నేనున్నాను కదా, చూసుకుంటాలే అన్నాడు ధైర్యం చెప్తూ. సమీర్ దిగులుగా వెళ్ళి కూర్చున్నాడు. సరిగ్గా మాంగల్యధారణ వేళకు కళ్ళు తెరిచింది సంగీత. కొడుకు పెళ్ళి పడుకునే చూసింది. ఆమె చూపులు ఇక్కడ ఉన్న, మనసు మాత్రం ఇక్కడ లేదు. భర్త దుర్భర పరిస్థితిని ఊహిస్తూ అతని చుట్టూనే పరిభ్రమిస్తోంది. వెన్నెల్లోని చల్లదనం, పూలలోని మాధుర్యం, హృదయంలో అమృత కలశం, మనసులో మమతా వెల్లువ, మాటల్లోని కరుణ అన్నీ కలుపుకు పుట్టిన స్త్రీకి ప్రతిబింబం సంగీత. అందుకే ఆమె క్షమాధరయిత్రి అయింది. వివాహం వైభవంగా ముగిసింది. వివాహానంతరం షడ్రసోపేతమైన విందు జరిగింది. ప్రశాంతతని అభిలషిస్తూ ఏకాంతంగా గదిలో పడుకున్న తల్లి దగ్గరకు వచ్చాడు భరత్. ఎలా ఉందమ్మా అని అడిగాడు పక్కనే కూర్చొని సిరంజి తీసి మందెక్కిస్తూ. నాయనా భరత్, నువ్వు మొదటి నుంచి శాంత స్వభావాన్ని, ఏదైనా చెబితే నిదానంగా అర్థం చేసుకుంటావు. అందుకే నీకు చెప్పాలని అనిపిస్తుంది. ఏదైనా నేను చెప్పేది శ్రద్ధగా వింటావు కదూ అని అడిగింది జాలిగా. తల్లి కంఠస్వరానికి, జాలి చూపులకు కరిగిపోయిన భరత్, చెప్పమ్మా, నువ్వేది చెప్పినా నా మనసులోనే భద్రంగా దాచుకుంటాను అన్నాడు చేతిలో చేయి వేస్తూ. నా జీవితం, నా కథ నీకు కూడా తెలుసు కదా. అయినా నన్ను వదిలేసిన కేవలం మీకోసమేరా నేను బ్రతికింది.
గుండె రాయి చేసుకుని అన్ని హాలాహలంలా మింగింది. మీ భవిష్యత్తు కోసమేరా. అక్కయ్య భర్త నీడన సుఖంగా బ్రతుకుతోంది. పెద్దన్నయ్య నా ఊహాతీతంగా గొప్ప హోదా, డబ్బు, పలుకుబడి ఉన్నవాడయ్యాడు. నేనెన్నడూ అనుకోని విధంగా నువ్వు డాక్టర్ అయ్యావు. వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యాయి. నీకు ఎవరైనా కళ్ళకద్దుకొని పిల్లనిస్తారు. బెంగపడవలసింది ఏమీ లేదు. ఇంకా నేను జీవితంలో సాధించవలసిన ఘనకార్యాలు ఏమున్నాయో చెప్పు. ఇంతకాలం ఆయన సుఖంగా తిని తిరుగుతున్నారు అన్న భావంతోనే ఈ పసుపు కుంకుమలతో తిరుగుతున్నాను. ఆయన పరిస్థితి నువ్వు వివరిస్తుంటే ఆయన ఇంక అట్టే కాలం జీవిస్తారన్న ఆశ నాకు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో ఇంకా వైధవ్యం కూడా అనుభవించమంటావా భరత్? ఈ అనుభవించినవి చాలవా నాయనా నేను, అంది ఏడుస్తూ. భరత్ తల్లిలో రేగుతున్న దుమారాన్ని కాదు కాదు ఇన్నాళ్ళు కడలిలా అన్నీ కడుపులో దాచుకున్న బడబానలాన్ని కాస్త కాస్త వెలిగక్కుతుంటే స్థాణువై వినసాగాడు. అంచేత నాయనా, నాకే వైద్యం వద్దు, ఏ మందులు వద్దు. ఆయన ఇంకా అలా మంచం మీద ఉండగానే నన్ను ఇలా పసుపు కుంకుమలతో పోనీ అంటూ బావురమని ఏడుస్తుంటే, అదేమిటమ్మా అలా అంటావు? మేమంతా నీ కళ్ళకి అప్పుడే పెద్దవాళ్లంలా కనిపిస్తున్నామా అని అడిగాడు కష్టంగానే. చాలురా భరత్, నాలాంటి దురదృష్టవంతురాలు ఈ మాత్రం చేయగలగడమే గొప్ప. నన్ను మన్నించి నాకు ఏ వైద్యము చేయకురా అంది కళ్ళు తుడుచుకుంటూ. భరత్ స్త్రీ తన పసుపు కుంకుమలు 10 కాలాల పాటు పచ్చగా వర్ధిల్లాలని అనుక్షణం కోరుకుంటుంది. భర్త అండగా నిలబడితే కొండంత ధైర్యంగా ఏ కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొంటుంది. ఆ భర్తే తనకి దూరం అవుతాడంటే ఏ కోసానా భరించలేదు. ఆ ఊహే దుర్భర వేదనగా అలమటించిపోతుంది. అందుకు ఏమీ తీసిపోదుగా సంగీత. ఆమె అనుక్షణము సర్వమంగళను ధ్యానించేది ఒక్కటే, తల్లి నా భర్త కంటే ముందే నన్ను తెల్లవార్చు. తల్లి కోరికను విమర్శించలేక, వైద్యుడై ఉండి మనిషి యాతన పడుతుంటే చూడలేక అంతా భగవంతుడిదే భారం అనుకుంటూ తన ఇంటికి తిరిగొచ్చాడు. ఆ రోజే తండ్రికి ఎక్కువగా ఉందని కబురొస్తే హడలిపోయాడు. తల్లి కోరిక నెరవేరదేమోనని. నాయనా, ఒక్కసారి మీ నాన్నగారిని తీసుకొచ్చి చూపించగలవా అంటూ వచ్చేస్తుంటే తల్లి అడిగిన మాట అతని గుండెల్లో బాకులా దిగింది. ఇదిగో డాక్టరు, ఈ ముసలి పీనుగని ఇక్కడి నుంచి తీసుకుపోయి నీ దగ్గర ఉంచు. నిషాలో సెలవిచ్చిన కైలాసనాథ్ మాటలకి అది మంచిదే అనుకుంటూ తన ఇంటికి తీసుకుపోయాడు భరత్. తన దగ్గరే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. మరో కొద్ది రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. స్నానం చేసి తలదూవుకుంటున్నాడు భరత్. టెలిగ్రామ్ సార్ అన్న మాట వినగానే గుండెలెదిరాయి. సంతకం చేసి తీసుకొని విప్పి చూశాడు. స్టార్ట్ ఇమీడియట్లీ, మదర్ సీరియస్. సమీర్ ఇచ్చిన టెలిగ్రామ్ చూసి అమ్మా అంటూ కుప్పకూలాడు భరత్. ఏమిటి బాబు అని అడిగాడు ఆనందమోహన్ ఉలిక్కిపడి. అమ్మకి సీరియస్గా ఉందట అంటూ కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు. కానీ ధారగా కారే కన్నీటిని ఆ కర్చీఫ్ ఆపగలదా? సంగీత, నువ్వు ఈ లోకం నుంచి తప్పుకుంటున్నావా అనుకున్నాడు బాధగా. నాన్న, అమ్మని చూడటానికి వస్తావా అని అడిగాడు భరత్. నన్ను వాళ్ళు రాణిస్తారా నాయనా అన్నాడు నిస్సహాయంగా. పర్వాలేదు, నేనున్నాను కదా, అన్నీ చూసుకుంటాను. ట్యాక్సీ మీద వెళ్దామంటూ అప్పటికప్పుడు ట్యాక్సీ మాట్లాడుకుని తండ్రిని బ్యాక్ సీట్లో పడుకోబెట్టి తను డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కారు సికింద్రాబాద్ వైపు సాగిపోయింది. అతను సికింద్రాబాద్ చేరేసరికి ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. ఏమయ్యారు, అంతా ఏమయ్యారని వణికిపోయాడు. ఇంట్లో నౌకర్ మీరొస్తే ఇది ఇవ్వమన్నారంటూ కవర్ ఇచ్చాడు. దాంట్లో భరత్, నువ్వు హైదరాబాద్ జనరల్ ఆసుపత్రికి రా అని మాత్రం ఉంది. భరత్ బుర్ర గిర్రున తిరగసాగింది. ట్యాక్సీ అక్కడికి మళ్లించాడు. గుమ్మం బయట ట్యాక్సీ ఆగడం, లోపల నుంచి గుడ్డ కప్పిన సంగీత శవాన్ని తీసుకురావడం ఒక్కసారే జరిగిపోయాయి. అమ్మా అంటూ పిచ్చివాడిలా సమీర్ భుజం మీద వాలిపోయాడు భరత్. అమ్మ మనకింక లేదు భరత్, ఉదయమే సెలవు తీసుకుంది అన్నాడు సమీర్ కళ్ళు తుడుచుకుంటూ. మరి ఇంతవరకు ఆసుపత్రిలో దేనికి అన్నాడు అనుమానంగా. ఆ మాటకి విషాదంగా నవ్వాడు సమీర్. చూడు భరత్, కొందరు ఎందుకు పుడతారో, ఎందుకలా దుఃఖం అనుభవిస్తారో ఎవరూ చెప్పలేరు. ఏదో శాపవసాన జన్మించి తప్పుకుంటారు. వారి జీవితమంతా త్యాగనిరతితోనే గడిచిపోతుంది. అలాంటి కోవకే చెందింది మన అమ్మ. కనుకనే ఆమె తన నేత్రాలని మీ వదినకి ఇయ్యమని చెప్పి కన్ను మూసింది. అందుకని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్ళాం. అక్కడ ఆపరేషన్ చేసి కళ్ళు తీయడం, ఈరోజే సువర్ణకి పెట్టడం కూడా జరుగుతున్నాయి. లోపల సువర్ణకి ఆపరేషన్ జరుగుతోంది అంటుంటే కొయ్యబారిపోయాడు భరత్. ట్యాక్సీలోకి తొంగి చూసి, ఈయన ఆనందం గారు కదూ అన్నాడు సమీర్ తెల్లముఖం వేసి. ఆనందం గారు కాదు, ఆనందమోహన్ గారు, మన నాన్న అంటుంటే బాంబు పేలినట్టు అదిరిపోయాడు సమీర్. నువ్వు చెప్పింది నిజమా అన్నాడు తేరుకుంటూ. అవును, అమ్మని చూడమని చెప్పి నేనే తీసుకువచ్చాను. కానీ చూసేందుకు అమ్మ లేదు, ఆవిడ నేత్రాలు లేవు అన్నాడు విచారంగా. అంతా సికింద్రాబాద్లోని కాత్యాయిని బిల్డింగ్స్ చేరుకుని సంగీతని
సాగరంపే ప్రయత్నం చేసేసరికి 5 అయింది. బంతిలా ఉండి అందాలను వెదజల్లే బంగారు బొమ్మ సంగీత దిగుళ్లతో విచారాలతో కృంగిపోయి 60 ఏళ్ల దానిలా కనిపిస్తుంటే కారణం ఆ దౌర్భాగ్యుడే కదూ అనుకుంటూ విలపించసాగాడు ఆనందమోహన్. కష్టాలలో కాలిపోయినా ఆమెకిప్పుడు ప్రశాంతత లభించింది. ఎవరు పశ్చాత్తాపపడినా, ఎవరు ఎలా విలపించినా ఆమెకు అక్కర్లేదు. విధివంచిత, భర్తవంచిత అయిన ఆ మహాతల్లి పచ్చని పసుపు కుంకాలతో తరలిపోతూ నా ఆఖరి కోరిక ఇదన్నా నెరవేరిందన్నట్టుగా ఆమె పెదవులు సన్నగా విడివడి ఉన్నాయి. పాపం, కర్మం కాకపోతే దాని బ్రతుకు ఎందుకిలా తగలడాలి అంది గాయత్రి ఏడుస్తూనే. వింటున్న భరత్ తనలో తనే విరక్తిగా నవ్వుకున్నాడు. ఈ కర్మ సిద్ధాంతం ఎప్పుడు పుట్టిందో, ఎలా పుట్టిందో తెలియదు గాని కొండల్లా వచ్చి మీద పడిన ఆపదల్లో ఓ వరప్రసాదిని, మన కర్మం ఇలా ఉంది, ఏం చేస్తామంటూ ఓ నిర్లిప్తత ధోరణి అలవర్చుకోకపోతే తుఫాన్లా వచ్చిపడే దుఃఖాలకి తట్టుకోలేరెవ్వరు. తన అనబడిన అందరి సమక్షం ప్రశాంతంగా సెలవు తీసుకుంది సంగీత. మోహన రాగాలే అందరి జీవితాలు ఆలపించవు, విషాదభరితమైన రాగాలే జీవితాల్లో ఎక్కువ పలుకుతుంటాయి అన్నట్టుంది ఆమె పచ్చని ముఖం. కుడి చేతితో ఆనందమోహన్ పూలదండ మెడలో వేస్తుంటే గుర్తించిన గాయత్రి, కాత్యాయిని ముఖంలో క్రోధఛాయలు అలుముకున్నాయి. ఛీ, ఈ దుర్మార్గుడా తన తండ్రి అన్నట్టున్నాయి పాటలి చూపులు. సమీర్ మౌనంగా తండ్రి వైపు చూస్తున్నాడు. సంగీత, నిన్ను ఈ లోకంలో కలుసుకుని క్షమాపణ కోరుకోలేను, ఆ లోకంలో కలుసుకుని క్షమాపణ కోరుకుంటాను అనుకున్నాడు ఆవేదనగా. తల్లిని ఖననం చేసి చతికిలబడ్డారు అన్నదమ్ములు. పిల్లలు, నన్ను మన్నించండ్రా, నేను చేసిన పాపాలకి నరకం ఇక్కడే అనుభవిస్తున్నానంటూ అందరి చేతులు పట్టుకుని బావురుమన్నాడు ఆనందమోహన్. అతని దేహస్థితి, అతని దయనీయ పరిస్థితి భరత్ చెప్పినప్పుడు విని జాలిపడి పాటలి, సమీర్లు రక్త సంబంధం పెళ్ళుబికి రాగా ఏడవకండి నాన్న, అయిందేదో అయిపోయిందంటూ ఓదార్చారు. చివరికి తనకి తెలుసు వాళ్ళు సంగీత పిల్లలు కనుక ఎలాగైనా దయ చూపించగలరు నా మీద. ఆపరేషన్ సక్సెస్ అయింది. సంగీత త్యాగం ఫలించింది. సువర్ణ తన అత్తగారు ప్రసాదించిన విశాల నేత్రాలతో అందరినీ చూడసాగింది. ఓ విషాదం వెంట ఓ ఆనందం. అందుకే చీకటి వెలుగుల్లాంటివి ఈ జీవితం. అమ్మ త్యాగమూర్తిరా సమీర్, ఆవిడ చిరస్థాయిగా ఉండాలి అంది పాటలి సాలోచనగా. అందరి ఆలోచనలకి రూపకల్పం జరిగింది. విజయవాడలో సంగీత గర్ల్స్ హై స్కూల్ వెలిసింది. అచిర కాలంలోనే ప్రముఖుల చందాలు, గవర్నమెంట్ సహాయం పొంది 3 పువ్వులు 6 కాయలై వృద్ధి చెందింది. బెల్ గణగణ మోగింది. 6వ తరగతిలో చేరడానికి ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చిన భావి భారత పౌరుల్లోని ఒక భాగస్థులు చిన్ని పాపలను చూస్తూ ఈ విధంగా విద్యాదానం చేయడానికి కారణభూతురాలు, తన జన్మ ధన్యం గావించే విధంగా తన పేరు చరితార్థం చేసుకున్న కన్న తల్లి ఎన్లార్జ్ ఫోటోకి నమస్కరించి గర్వించి సంతృప్తిగా పరీక్ష హాల్ను పర్యవేక్షించడానికి బయలుదేరింది హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి పాటలి హర్నాథ్. సమాప్తం. రాగం తానం పల్లవి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ శ్రీ.